అందరికీ నమస్తే. ఈరోజు వేద మంత్రము ఓం వసంత ఇన్నోరంత్యో గ్రీష్మ ఇన్నోరంత్యః వర్షాణ్యను శరదో హేమంతః శిశిర ఇన్నోరంత్యః. సామవేదంలో ఈ మంత్రం ఉన్నది. భావార్థము: ప్రభు, నిర్మితమైన సృష్టిలో ఋతువులన్నీ రమణీయములే. ఇక్కడ మనకు పరమాత్ముడు చెప్తున్నాడు. ప్రభువు అంటే పరమేశ్వరుడని. ఆయన నిర్మించినటువంటి సృష్టిలో ఋతువులన్నీ ఒక రమణీయములే. ప్రతి ఋతువులోనూ ప్రత్యేకతమైనటువంటి రమణీయత కలదు. ప్రభువు యొక్క ప్రేమ పొందలేని వారు ప్రతి ఋతువులోనూ అసంతుష్టులగుదురు. ఎవరైతే ఆ యొక్క పరమేశ్వరుని ప్రేమను పొందలేరో వాళ్ళు ప్రతి ఋతువులో కూడా అసంతుష్టంగా ఉంటారంట, సంతోషంగా ఉండలేరంట. వేసవిలో వర్షము కొరకు ఎదురు చూతురు. వర్షాకాలంలో వర్షము రాగానే అనేక విధములా ఇబ్బంది పడుదురు. ఈ విధంగా అన్ని ఋతువులలో చెడుగానే చెప్పుచుందురు. వారికి ఏ ఋతువు బాగుండదు. కానీ ప్రభువు యొక్క ప్రసాదం దొరికినచో ప్రతి ఋతువులోనూ ప్రభువు యొక్క శక్తి కనపడుచునే ఉండును. వేసవిలో వేసవి తాలూకు సుఖమును, చలికాలములో చలి యొక్క, వర్షాకాలంలో వర్షం వలన సుఖమును పొందుచు శిశిర ఋతువులో ప్రకృతి యొక్క సౌందర్యమును కాంచుచున్నారు. అయితే ఇక్కడ పరమేశ్వరుని భక్తులై పరమేశ్వరుని ప్రేమను పొందేవాళ్ళు ప్రతి ఋతువులో భగవంతుని యొక్క శక్తిని, మహిమను చూస్తూ ఉంటారంట ఆనందంగా. ఈ విధముగా ప్రతి ఋతువులోనూ ప్రత్యేక రమణీయత ద్వారా ప్రభువు యొక్క సందేశమును అందుకొనుచున్నాను. నా జీవితమును సంవత్సరములో కూడా ఇట్లే ఋతువులు వచ్చుచుండును. ఒక్కొక్కప్పుడు సుఖ సంపత్తులు, మరొకప్పుడు దుఃఖ దారిద్ర్యములు వచ్చుచుండును. అయితే జీవితంలో బయట ఎట్లయితే ఋతువులు వస్తున్నాయో జీవితంలో కూడా ఆ విధంగా ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి సుఖాలు, ఒకసారి దుఃఖము, ఒకసారి దరిద్రము, ఇవన్నీ వస్తుంటాయి. కొంతకాలము కార్య వ్యగ్రతతో, కొన్ని సంవత్సరములు తీరిక లేకయు, మరికొంతకాలం పని లేక గోళ్ళు గిల్లుకొని కూర్చుండుటయు జరుగును. మీరు కూడా ఒకసారి అదే మాట అన్నారు. నేను ఫస్ట్ ఈ యొక్క మెడిసిన్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ ఎవ్వరు రాక ఫ్రీగా ఊరికి కూర్చొని ఉంటాను అని అన్నారు. అదే ఇక్కడ సందర్భోచితంగా వస్తూ ఉంది. అంటే ఒక్కొక్కసారి ఏ పని దొరక్క ఊరికి కూడా కూర్చునే సందర్భాలు కూడా వస్తాయంట. కానీ నేను అన్ని వేళలా రసస్వాదన చేయుచునే ఉందును. కానీ ఆ టైంలో కూడా నేను రసస్వాదన చేయుచునే ఉందును అంటున్నాడు. ఈ ఋతువులు అన్ని రసములను తమ తమ సమయములలో పొంది నాకు ప్రియము కలిగించుచున్నవి. ఆ విధముగా నేను బాల్యకాలమును వసంతములో ఆడిన ఆటలు, యవ్వనమును గ్రీష్మకాలము యందు ఉత్సాహమును ప్రౌఢత్వమును, వర్షాకాలము యందు వర్షరూప ప్రేమ పూర్ణ దినముల ఆనందము జ్ఞప్తికి వచ్చుచున్నవి. అయితే ఇక్కడ మనం జీవితం అంతా కూడా బాగా ఇలా ఋతువుగా అనుకూలింపజేసి ఉపమానంగా చెప్తున్నాడు. ఆ విధంగా నేను ప్రతి వయసులో కూడా ఆనందంగానే గడిపినాను. చిన్నపిల్లప్పుడు ఆటపాటలతో గడిపా, పెద్దప్పుడు యవ్వన వయసు వచ్చినాక మంచి ఒక దృఢత్వమును సంపాదించి ఆ విధంగా కూడా సంతోషంగా నేను ఉత్సాహమును పొంది ఆనందంగా ఉన్నాను అని ఇక్కడ ప్రతి ఋతువులో ఎట్లయితే మనం సంతోషంగా ఉన్నామో జీవితంలో కూడా ఆ విధంగా ఆనందంగా ఉన్నాను అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. నేటి సార్వజనిక జీవన రూప శరత్తును మరియు హేమంతము యొక్క ఆనందమును, వార్ధక్యమును, శిశిరము యొక్క పెద్దతనమును, అనుభవ పూర్ణత్వమును, పరిపక్వతను పొందుచు స్వర్గప్రాప్తి కొరకు ఎదురు చూచున్నాను. అయితే ఇక్కడ చూడండి, అందరూ కూడా బాగా అర్థం చేసుకోండి. సార్వజనిక జీవన రూప శరత్తును మరియు హేమంతము యొక్క ఆనందమును, వార్ధక్యమును, శిశిరము యొక్క పెద్దతనమును, అంటే వార్ధక్యములో కూడా ఒక పెద్ద తరహాలో ఉండి సంతోషం పొందవచ్చంట. నువ్వు పెద్ద తరహాలో నీకు ముసలితనం వచ్చినప్పుడు పెద్ద తరహాలో ఉండాల. నువ్వు అందరికీ కొంచెం సలహాలు ఇస్తూ అక్కడ కూడా నువ్వు సంతోషాన్ని పొందాల. అట్లా పూర్ణత్వమును పొంది
పరిపక్వతను పొందుచు స్వర్గము యొక్క ప్రాప్తి కొరకు, స్వర్గం అంటే ఇక్కడ మోక్షం అన్నమాట, ఆ మోక్షమును పొందాలనేటటువంటి దానికోసం ఎదురు చూచుచున్నాను. నిస్సందేహముగా ప్రభువు యొక్క ఋతువులన్నీ కూడా రమణీయములే. ఇక్కడ అందరూ కూడా ప్రతి ఋతువును ఆస్వాదించాలి. భగవంతుడు ఇచ్చినటువంటి ఇప్పుడు చలికాలం వచ్చింది, ఈ హేమంత ఋతువు, ఇందులో మనం చలిని ఆస్వాదించాలి. అయ్యో చలి పెడుతుందని వణుక కూడా దేవుణ్ణి తిట్టిపోవడం, ఆర్డర్ పోసుకోవడం చేయకూడదు. అట్లా ప్రతి ఋతువులో కూడా ఈ ఋతువు మనకు అవసరమే కాబట్టి పరమేశ్వరుడు ఆ విధంగా ఆ ఋతువును మనకు ఎన్నో జీవుల కొరకు ఆ విధంగా చేస్తాడు, మనం సుఖపడేదానికి అదంతా కూడా. కావున ప్రతి ఋతువు కూడా ఇక్కడ పరమేశ్వరుడు నిర్మించినవే, అవి రమణీయములు అని చెప్పి మనం ఆనందంగా ఉత్సాహంగా ఉండడానికే ఆ ఋతువులన్నీ ఉన్నాయి అనే విషయాన్ని పరమాత్ముడు ఈ వేదమంత్రం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి అన్ని ఋతువులు మంచివే అని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఋతువులో మనము ఆనందంతోనే ఉండాలి. ఓం తత్సత్.